కాచి ఈ 2026 సంవత్సరానికి ఈ 2వ మాసము మరి చివరి దినము, చివరి శనివారము, ప్రభు రాకడాల్సినైతే మరుసటి దినము 3వ మాసం మొదటి దినములో పునరుద్ధానములో మనము అడుగు పెట్టబోతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ ఉపవాస స్వస్థత స్తుతి ఆరాధన కూడికలో మరి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని వాక్య భాగంలో నుండి కొద్ది సమయము ఇప్పటి వరకు ప్రార్థన పాటలతో ప్రభువును గణపరిచి ఉన్నాం. అలాగే ఆరాధనతో దేవుని గణపరిచి ఉన్నాం. మరి తదుపరి వాక్యం, తదుపరి ప్రభు సన్నిధిలో మనము మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, బలహీనుల కొరకు, రోగుల కొరకై ప్రత్యేకముగా విజ్ఞాపన చేసేటువంటి సమయం ఉన్నది. మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి దశలోనికులకు రాసిన పత్రిక, అపోస్తులను పరిశుద్ధ పౌలు రాసిన మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి, నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయము ఈ దశలోనికులకు రాసిన ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయం అనేది చాలా ఆశీర్వాదకరమైన సంఘటనలను పౌలు గారు వివరించాడు. ఎందుకని అనంటే, ఆ దశలోనికుల సంఘమును గురించి, వారు బలపరచబడే విధానమును గురించి, వారు కొన్ని సందర్భాలలో కృంగిపోతున్న విధానాలను గురించి, వారిని హెచ్చరిక చేస్తూ వారిని ఆత్మ సంబంధంగా బలపరచడానికి కొరకై ప్రభు రాకడను గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. మొదటి వచనం నుంచి అయితే ప్రభు రాకడను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా, ప్రభు ఎప్పుడు వచ్చునో తెలియదు, ఆయన దొంగ వలె వస్తాడు, కానీ లోకం అనుకుంటున్నారంట వీళ్ళు ఇలాగే చెబుతారులే, ఆ లోకం ఇలాగే ఉంటుందిలే, పర్వాలేదులే, నెమ్మదిగానే ఉంది కదా, ఏది చెప్పింది ఏం జరిగింది అన్నట్లుగా లోకమంట దేవుని మాటలను వెర్రితనముగా ఆలోచిస్తూ ప్రియమైన బిడ్డలారా, తమలో తామంతా పర్వాలేదు, నెమ్మదిగానే ఉన్నాం కదా అనుకుంటారంట. కానీ దేవుని రాకడంట గర్భిణికి ప్రసవ గడియలు ఎప్పుడు తటాసించినో, చూడండి, ఆ గర్భమును ధరించిన ఆ తల్లికి తెలియదంట, ఆ స్త్రీకి తెలియదంట. ఆ ప్రసవ గడియలంట అకస్మాత్తుగా సంభవించినట్లుగా దేవుని రాకడ సంభవించునని దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. లోకము యొక్క ఉనికిని గురించి మాట్లాడాడు. తదుపరి 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తేనేమో, ఏర్పరచబడిన వారు, ఈ లోకముని విడిచి దేవుని అడుగుజాడలలో నడిచిన వారు, ఈ లోకముని విడిచి చీకటిని దాని క్రియలను జయించి వెలుగు సంబంధులుగా మార్చబడిన వారి కొరకు రాశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగనే 6 నుండి 9 వచనాల వరకేమో ఒక విశ్వాస యొక్క మెలకువైన జీవితాన్ని గురించి రాశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. 9 నుండి 11 వరకేమో దేవుని స్తోత్రం కలుగునుగా. క్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచి ఉన్నాడు గనక క్రీస్తులో జీవించే ఒక అద్భుతమైన జీవితాన్ని గురించి మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే 12 నుండి 13 వచనాల్లోనేమో మీ కొరకు నియమించబడిన వారి
మీ పైన విచారణకర్తలుగా ఉన్న నాయకులకి మీరు ఎలా లోబడి ఉండాలో నేర్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 14వ వచనం నుండి ప్రియమైన 15వ వచనం వరకేమో ఆ ప్రేమను గురించి మాట్లాడాడు. ఆ 15వ వచనం చివరిలో ఏమన్నాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగా, ప్రార్థించే అనుభవాన్ని నేర్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే ఇప్పుడు చదవబడినటువంటి మాటలను గుర్తు చేయండి. చదవబడినటువంటి మాటలలో 15వ వచనంలో ఏమన్నాడు అంటే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చెయ్యకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎలా ఉండాలంటే, ఒకవేళ ఎవరైనా నీకు కీడు తలంచారనుకోండి, ఎవరైనా నేను ద్వేషించారనుకోండి, ఎవరైనా నేను బాధ పెట్టారనుకోండి, కీడు నాకు ప్రతి కీడు చేయకుండా ఏం చేయాలంట? ప్రియమైన బిడ్డలారా కీడు నాకు ప్రతి కీడు చేయకుండా చూచుకోనండి. అంటే చూడండి, ఎవరో ఏదో చేశారు, కానీ నువ్వు అలా చేయకుండా నిన్ను నువ్వు చూసుకోని అన్నాడంటే అర్థం ఏంటంటే, నీవు ఎవరికి తిరిగి అలాంటి కీడు చేయకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటేనంట దేవుడు చూస్తాడంట ఆ పని. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, కీడునకు ప్రతి కీడు చెయ్యాలనే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, తిరిగి వారిని అనటానికి ఎప్పుడు అవకాశం దొరికిందని కమెంటరీ వేయటానికి ఎదురు చూస్తూ ఉంటారంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే అలాంటి అవకాశాలు నువ్వు కలిగినప్పుడు నిన్ను నీవు దేవునికి అప్పగించుకోలేదని రుజువు అవుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడైతే కీడునకు ప్రతి కీడు చేయకుండా, ఒకవేళ అలాంటి సందర్భంలో ఏమైనా జరిగి ఉంటే దేవుడు చూసుకుంటాడులే అని దేవునికి అప్పగిస్తే ఖచ్చితంగా దేవుడు దాని విషయమై చూసుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, కీడునకు ప్రతి కీడు ఎవరికి చెయ్యకుండా మీరేం చేయాలి? చూసుకోండి. అంటే ఎవరికి మీరు తిరిగి మళ్ళా అలాంటి కీడు చేయకుండా చూసుకుంటే దేవుడు న్యాయాధిపతి చూస్తున్నాడు, ఆయన చూస్తాడు మిగిలిందంతా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. రెండవది ఏమన్నాడంటే, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. దేవుని స్తోత్రం కలుగును. ఒకరి ఎడల ఒకరు అలాగే మనుషులందరి ఎడల దేవుని స్తోత్రం కలుగునుగా. ఎటువంటి భేదము లేకుండా మనుషులు అందరి ఎడల దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని అనే మాట దగ్గర మూడంకెస్ కింద ఫుట్నోట్స్ ఏమని ఉందంటే వెంటాడు అని ఉంది. దేవుని స్తోత్రం కలుగును. అంటే నడుచుకుని అనటానికి వెంటాడటం అనేది కొంచెం ప్రియమైన బిడ్డలారా ఈ రెండు పదాలకి కొంచెం తేడా మనకు కనబడుతోంది. నడుచుకోవటం అనేది ప్రియమైన బిడ్డలారా మనుషులందరి ఎడల మేలైనది అనుసరించి నడుచుకుని అన్నాడు. కానీ ఫుట్నోట్స్ అన్నాడు ఎంటాడు అని అన్నాడు. అంటే నీకు కష్టమైన, నీకు బాధగా ఉన్నా, అది మేలైనది అయినప్పుడు నీ మనస్సునంట కఠినపరుచుకోక దాన్ని అంటాడటం ప్రయత్నించి. దానికి ఉదాహరణ ఒక మాట చెబుతా. యేసు ప్రభువు వారి దగ్గరికి కనాను స్త్రీ వచ్చింది. కనానీయులంటే భయంకరమైన లోక సంబంధమైన మనుషులు. కనానీయులు ఎవరంటే భయంకరమైన లోక సంబంధమైన మనుషులు. వారికి ధనం విస్తారంగా ఉంటుంది. వారు బాహ్య సంబంధంగా చాలా బలవంతులు, కానీ వారు ఆత్మ సంబంధంలో చాలా బలహీనులు. ఆమె ఆ కనాను స్త్రీ ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినటువంటిది, ఒక ధనము కలిగిన కుటుంబంలో పుట్టినటువంటిది, ఒక మేలైన జీవితాన్ని కలిగినటువంటిదే. కానీ
జీవిత విధానంలో ఆమె కుమార్తెకి దయ్యము పట్టి సావుకు సిద్ధమయ్యింది. సావుకు సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఆమె బలము కలిగి ధనము కలిగి ఒక మంచి పేరుగాంచిన వ్యక్తి కనుక ఆమె ప్రయత్నాలన్నీ ప్రేమ దేవుడారా ఆ కుమార్తె వెడల చేసినప్పుడంట ఆమె ప్రయత్నాలలో ఎక్కడా సఫలము కాలేదంట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకవేళ దేని వలనైనా సఫలమైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చేది కాదేమో. ఎందుకంటే బాగా ధనం కలిగిన కుటుంబంలో పుట్టింది, పేరు కలిగిన కుటుంబంలో పుట్టింది. అదిగా నేటి కాలంలో ధనము మీద ఆధారపడిన వారు, బలము మీద ఆధారపడిన వారు, వారి గొప్పతనాల మీద ఆధారపడిన వారంట ప్రభు దగ్గరికి రావటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈ కుమార్తె సావుకు సిద్ధమైంది. ఇవి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి కానీ సఫలము కాలేదు. అప్పుడు యేసును గురించి విని యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. చూడండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. మరి యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు వెంటనే స్పందించాడా? చెప్పండి. ఆమెమని సంబోధన చేసింది? దావీదు కుమారుడా, అయ్యా నన్ను కరుణించయ్యా, నా కుమార్తె దయ్యము పట్టి సావుకు సిద్ధమైనదయ్యా, అయ్యా నన్ను కరుణించయ్యా అని పలుకుతుంటే ఒక్క మాట అయినా నాకు లక్ష్య పెట్టలేదని రాయబడి ఉంది. ఎందుకు లక్ష్య పెట్టలేదు అంటే, ప్రియమైన బిడ్డలారా, వీళ్ళు దేవునికి అంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యతనిచ్చేవారు. వారి ధనాన్ని నమ్ముకున్నవారు, వారి బలాన్ని నమ్ముకున్నవారు, వారి తెలివిని నమ్ముకున్నవారు, మానవ ప్రయత్నాల్లో మానవ ఆచారం అనే కట్ల మధ్యలో వారు బ్రతుకుతున్నటువంటి వారు. అందుకనే యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు, ఆమెకున్న నిరీక్షణ పరీక్షించాడు, ఆమెకున్న ఓర్పు, ఆమెకున్న సహనాన్ని పరీక్షించడానికి కొరకై దావీదు కుమారుడని ఆమె ఎంతగా సంబోధించినా ప్రభు ఒక మాట కూడా పట్టించుకోలేదు, తప్పుకుని వెళ్ళిపోతున్నాడు. అయినా ఆమె ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఆయన తప్పుకుని వెళ్ళిపోగానే మరలా అక్కడి నుంచి లేచి ఆయన కంటే ముందెళ్ళిపోయి ఆ దారికి అడ్డంగా కూర్చుండి కేకలు పెడుతూ ఉన్నది. ఇప్పుడు ఈమెమనుకోవాలంటే, నేనెంత కేకలు పెట్టి వచ్చినా, నేనెంత ప్రాధేయపడినా నా మనవుని అంగీకరిస్తలేదు, ఒక మాట అయినా అసలు చేస్తానని కానీ చేయనని కానీ నీ సమస్య ఇది కానీ కానీ అడగట్లేదు కనుక ఈయనని అంటాడేదేంటి, ఈయనని వెంబడించేదేంటి, వెళ్ళిపోదాం, నాకేమైనా ధనము తక్కువ, నాకేమైనా బలగం తక్కువ, నాకేమన్నా మనుషులు తక్కువ అని అనుకుందా? అనుకోలేదు. ఎందుకని ఆమె ఒకవేళ ఆ విషయంలో కష్టపరుచుకుని మనస్సుని ఆ విషయంలో ఆమె ఆ బాధపడి ఈయనని వెంబడించేదేంటని కానీ వెళ్ళిపోతే ఆమె కుమార్తెని నిర్దాక్షిణంగా మరణానికి అప్పగించుకుంటుంది. తన కుమార్తెని తాను రక్షించుకోలేదు. అయితే ఆమె ఏమనుకుందంటే, ఈ లోకంలో డాక్టర్లు నా కుమార్తెని బ్రతికించలేకపోయాను, ఈ లోకంలో నా ధనము ఆమెను కాపాడలేకపోయింది, నా బలగము ఆమెను కాపాడలేకపోయింది, నా తెలివి ఆమెను కాపాడలేకపోయింది. ఈ రోజున ప్రభువు కూడా ఆమెని కాపాడకపోతే ఈ లోకములో ఆమెను కాపాడగలిగిన వారు ఎవరు లేరు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈయన త్రోసేస్తాడంటే ఇంకెవరు చేర్చుకునేవారు లేరు. ఈయన త్రోసేస్తాడంటే ఇంకెవరు బ్రతికించేవారు లేరు, ఎవరు కనికరించేవారు లేరు. కనుక ఏ విధమ చేతనైనాను ఈయన ప్రియమైన బిడ్డలారా ఆయన మనసు తిప్పుకోవాలని ప్రభు వారి ఆ మార్గానికంట అడ్డుపడి కేకలు వేస్తూ ఉన్నంత. తదుపరి 2వ పర్యాయంలో శిష్యులు కూడా ప్రభువుని అడిగారు, ప్రభువా నువ్వేమో వెళ్ళిపోతున్నావు, ఆమెమో అడ్డాలు పడి కేకలేస్తుంది, ఒక మాట ఏదన్నా అవునా కాదని ఎస్తాను అని చెబితే మేము ఆమె త్రోసి వేస్తామంటే ప్రభు ఒక మాట పలికాడు, నా దగ్గర ఉన్నది కుక్కలకేసే రొట్టెలు కాదయ్యా, నా దగ్గర ఉన్నది పిల్లలు తినే రొట్టెలు, నా దగ్గర ఉన్నది పిల్లలు తినే రొట్టెలు కనుక మరి పిల్లలు తినే రొట్టెలు పిల్లలకి ఇవ్వటం అనేది యుక్తమ కానీ వాటిని తీసుకుని వెళ్ళి కుక్కలకు వేయటం అనేది యుక్తమ కాదు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని స్తోత్రం కలుగును. ఆ లోకం ఏ స్థితిలో ఉన్నది అంటే ప్రేమ దేవుని బిడ్డలారా
బాధ వచ్చినప్పుడు లోకం ఎలా ఉంటుందంటే దేవునికే ఇక అంకితం అయిపోయినట్లుగా ఉంటారు. బాధ కాస్త తీరిపోయిన తర్వాత దేవుడు ఎవరు తెలియదన్నట్లుగా లోకానికి అంకితం అయిపోతారు. కుక్కను కూడా అక్కడ ఎందుకు పోల్చాడంటే కుక్కంట కడుపు నిండిపోయిన తర్వాత అరాయించుకోవడం దాని కష్టం. అది ఎక్కడో చోట కక్కేసిన తర్వాత కక్కేసి చీ అనుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కడుపు ఖాళీ అవగానే మళ్ళీ ఆకలి అయింది. అప్పుడు ఏ ఇంటికాడ ఏమన్నా దొరికిందేమోనని 1-2 వీళ్ళు తిరిగిన తర్వాత ఏ ఇంటి కూడా దానికి ఏమి దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏం చేసి తెలుసా, ఈ ఆకలి తట్టుకోలేక తిరిగి కక్కినదే ఎక్కడుందోనని ఎత్తుక్కుంటా వచ్చి కక్కిన దాన్ని తిని కడుపు నింపుకుంటుందంట. దేవుని స్తోత్రం కలుగును. అందుకని యేసు ప్రభువు వారు అక్కడ ఏమన్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, అంటే ఒకసారి కాదు, దీని వలన ప్రయోజనం లేదు, ఇది అసహ్యము, ఇది దేవునికి ఇష్టము కాదు, ఇది దేవునికి చాలా కష్టమైనది అని తెలిసి కూడా చాలా మంది కొన్ని రోజులు తీసి పక్కన పెడతారు. తదుపరి ఏం చేస్తారండి, మళ్ళా అవన్నీ వచ్చేస్తాయి మళ్ళా జీవితంలో. ఇంత మాత్రం నీ భక్తి ఎలాంటిది. అందుకనే ప్రభులు వారు కనానీలను కుక్కలతో పోల్చారు. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు వెంటనే ఆమెమందంటే, నిజమే ప్రభువా, నువ్వు వాస్తవమే చెప్పావయ్యా, నేను అవసరానికి ఏదేదో సమర్పణ చేస్తాం, అవసరానికి ఏదేదో ఆపద మొక్కుబడి చేస్తాం. అవసరం తీరిపోయిన తర్వాత నీ నీతిని వెరగక, నీ క్రమాన్ని వెరగక, నీ చిత్తాన్ని వెరగక ఈ లోకములో పడి మేము ఇష్టానుసారంగా బ్రతికే జీవితాలయ్యా. వాస్తవమే మాట్లాడాం ప్రభా, నేను కూడా ఆ కుక్కనే. కనుక అయితే ఏ కుక్కని? యజమానుడు బల్ల దగ్గర ఉన్న ఆ రొట్టెలు తన పిల్లలు తింటుంటే కింద పడిన ముక్కలు యజమానుడి ఇంట విశ్వాసం అనే కుక్క ఉందో చూసావా, అలాంటి కుక్కనయ్యా నేను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ జారిపడిన ముక్కలు తినటానికైనా ఇష్టపడుతున్నానయ్యా. చూచి చూడనట్లుగా అయ్యా నీ చేత ఉన్న ఆ ఆశీర్వాదం అనే ముక్కని పారవేస్తే యజమానుడు బల్ల దగ్గర ఎదురు చూసే విశ్వాసం కలిగిన కుక్క వలె దాన్ని తిని బ్రతుకుతానయ్య అనగానే యేసు ప్రభువు వారు ఆయన చూసి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లుగా నీకు అవును గాక అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. వెంటనే ప్రభు ఇక్కడ పలికాడో లేదో అక్కడ ఆమె కుమార్తె స్వస్థత రాలయ్యింది. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని యేసు ప్రభువు వారిని ఎలా వెంబడిస్తూ ఉన్నాం చూడండి. ఆచారపూర్వకంగా వెంబడిస్తూ ఉన్నావా, అలవాటు పూర్వకంగా వెంబడిస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది చూడండి, ప్రియమైన బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన బిడ్డలు వారి నోటితో చాలా ఒప్పుకుంటారు. ఎందుకని? ఇవన్నీ లోపాలనేగా ఒప్పుకున్నది, ఇవన్నీ నేను చేసిన లోపాలేనయ్యా, ఇవన్నీ నేను చేసిన పొరపాట్లేనయ్యా, ఇవన్నీ నా జీవితంలో ఉన్నాయేనయ్యా అని ఒప్పుకుంటారు. ఒప్పుకుని ప్రార్థన సాలించిన తర్వాత మళ్ళీ అదే క్రియలు జరిగిస్తారు. నేను స్తోత్రం కలుగునుగా. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే పౌలు భక్తుడు వెంటాడు. కనాను స్త్రీ వెంటాడింది, తన పాపమును ఒప్పుకొని వెంటాడింది, తన లోపమును ఒప్పుకొని వెంటాడింది. ఆయన వినకపోయినా వెంటాడింది, ఆయన పట్టించుకోకపోయినా వెంటాడింది. నా దగ్గర ఉన్నది ఆ పిల్లల రొట్టెలు గాని కుక్కల రొట్టెలు కాదని ఖండితంగా చెప్పినా అయ్యా కుక్కను నేనే, కానీ కక్కిన దాన్ని తిరిగి ఆశించే కుక్కనే కాదు, కానీ విశ్వాసం కలిగిన కుక్కనయ్యా. ఒక్కసారి నీ రొట్టెని ఆశీర్వదిస్తే నా బ్రతికిన కాలం అంతా నేను నీ నామ మహిమార్థముగా జీవిస్తానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీ ప్రణాళికని కాపాడుకుని బ్రతుకుతానని ప్రభు పాదాల దగ్గర ఒప్పుదల చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. నేటిగా సమాజం ఎలా ఉన్నారు ప్రియమైన బిడ్డలారా? ఈయన భక్తుడు ఏమంటున్నాడు, మీరు ఒకరి ఎడల ఒకడు, మనుషులందరి ఎడల, కొందరి ఎడలే కాదు. ఇవాళ నేటి కనిసత్వం ఎలా ఉందని కొందరికే ప్రాధాన్యత కలిగిన వారు అయి ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా చూడండి, కనికరించలేని స్థితిలో ప్రియమైన బిడ్డ లోబడలేని స్థితిలో ప్రియమైన బిడ్డలారా కొందరికే పరిమితులై ఉన్నారు నేటి కాలంలో. కానీ
దేవుని వాక్యం అంటుంది, ప్రభు ప్రేమ అంటుంది, మీరు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ ఏది చేయాలి? ఏది మేలైనదో ఆ మేలైనది చేయటానికి నీ మనసును కఠినపరచుకోవద్దు. ఒక మేలైన పని చేయటానికి నీ మనసును కఠినపరచుకోవద్దు. ఒక దేవునికి మహిమకరమైన పని చేయటానికి నీ మనసును తొలగిపోవద్దు. దేవుని స్తోత్రం కలుగునుగా. మేలైనది చేయటానికంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మేలైనది అనుసరించి ఎంటాడు నడుచుకో. ఎంటాడు త్రోసివేసినా అది మేలైనదంటే ఎంటాడు. అది కష్టమైన మేలైనదైతే ఎంటాడు. నీ కుటుంబానికి విలువైనదైతే అది రాత్రని పగలని ఎండని వాడని లేదో ఏది నిన్ను ఆపకూడదో మేలైనది. మేలైనదైతే ఎంటాడు. రాత్రని లేదు, పగలని లేదు, ఎండని లేదు, వాడని లేదు, ఎంటాడు. ఎంటాడితే నీ జీవితానికి ఆ మేలు కలిగింది. దేవుని స్తోత్రం కలుగుతుంది అని మూడవది ఏమన్నాడు? ప్రేమ దేవుని బిడ్డ, దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ రెండు ఎప్పుడైతే చేస్తావో, ప్రేమ కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకుని, రెండోది మనుషులందరి ఎడల మేలైనది చేయటానికి ఎప్పుడైతే వెంటాడే ప్రయత్నం చేస్తావో అప్పుడంట నీవు సంతోషం కలిగి ఉంటావంట. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు. నేను స్తోత్రం కలుగుతుంది. సంతోషంగా ఉండాలంటే ఏమి ఉండాలి? మేలైనది చేసినప్పుడే సంతోషముగా ఉంటాం. నేను స్తోత్రం కలుగుతుంది. మేలైనది చెయ్యని ఎడలో నీలో సంతోషం ఉండదండి. నేను స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కయోను అంటాడు, కయోనా నీవు మేలైనది చేసిన ఎడల నీ తల పైకెత్తుకోవా అని ప్రశ్నించండి. ఏమన్నాడండి? మేలైనది అంటే దేవునికి ఇష్టమైన అర్పణను చేస్తే, దేవునికి అనుకూలమైన అర్పణను చేసి ఉంటే నీ తల ఏమయ్యేది? పైకెత్తుకునేవాడు కాదా? నీ అర్పణ సరైనది కాదు. నీ అర్పణ దేవునికి అంగీకారమైనది కాదు. అందుకనే తల దించుకుని బ్రతుకుతున్నావు. దినదినము అవమానంతో బ్రతుకుతున్నావు. దినదినము భయముతో బ్రతుకుతున్నావు. దినదినము ప్రాణ ఖండముతో బ్రతుకుతూ ఉన్నావు. కారణం మేలైనది చేయలేక ఎంటాడలేకపోతున్నావు. మేలైన దాని కొరకై ప్రయాసపడలేకపోతూ ఉన్నావు. మేలైన దాని కొరకై నువ్వు దేవుని కొరకు నిలబడలేకపోతూ ఉన్నావు. అందుకనే ఏబేలు అర్పణ అంగీకరించబడింది. కయోను అర్పణ త్రోసివేయబడితే ఆ తల తెచ్చుకున్నట్ట కోపద్రేహుడై ఏం చేశాడండి? వెనక్కి వచ్చేస్తున్నాడు. కనాను స్త్రీ వలె ఎంటాడలేదు, వెనక్కి వచ్చేసాడు. వచ్చేస్తున్న దేవుడు హెచ్చరిక చేశాడు, కయోనా నీ అర్పణ కూడా సరి అయినదైతే, నీ అర్పణలో కూడా యథార్థత ఉంటే, నీ అర్పణలో కూడా నీతి ఉంటే, నీ అర్పణలో కూడా నమ్మకత్వం ఉంటే నీ అర్పణ అంగీకరించబడేది కాదా? నువ్వు సక్రియ చేయలేదు కనుక, మేలైనది చేయలేదు కనుక, నీ అర్పణ వెనక్కి వచ్చింది కనుక తలదించుకోవాల్సి వచ్చింది. అదే నువ్వు సక్రియ చేసి ఉంటే, నువ్వు మేలైనది చేసి ఉంటే నీ తల పైకెత్తుకునేవాడివి. ఇప్పుడైనా పర్లేదు ఆలోచించు అని చెప్తే కోపద్రేహుడై వెళ్ళిపోతుంటే, అదిగో నువ్వు వెళుతున్నావు, నువ్వు ఇక్కడే ఉన్నావు, నిన్ను పాడు చేసే దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాపము నీ వాకిట పొంచి ఉన్నది. నిన్నెప్పుడు మృంగాలని పొంచి ఉన్నది కనుక అది నిన్ను మృంగక మునిపే, అది నిన్ను పాడు చేయక మునిపే, నువ్వు ఇంకా దేవుని సన్నిధిని ఉండగానే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే ప్రియమైన బిడ్డలారా ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఏమంటున్నాడండి? ఇప్పుడు ఉంటుంది సంతోషం చెప్పండి. ఒకటికి కీడుకి ప్రతి కీడు ఎప్పుడు చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు. రెండోది మనుషులు అందరి ఎడల ఏది చేసిన మేలైనది చేయటానికి ఇష్టపడతావో
ఖచ్చితంగా నీకు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటావు. అప్పుడు అంటున్నాడు, ప్రేమ దేవుని బిడ్డలారా, వెడతెగక ప్రార్థించు. అప్పుడు నీ ప్రార్థన మేలుకరంగా మారింది. అప్పుడు నీ ప్రార్థన ఆశీర్వాదకరముగా మార్చబడింది. అప్పుడు నీ ప్రార్థన నీకే కాదు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ జీవితం ప్రేమ దేవుని బిడ్డలారా ఆ పైనములోనంట మేలుకరంగా మార్చబడిందంట. ఈ మొదటి రెండు చేయకుండా, ఒకటి కీడునకు ప్రతి కీడు చేయకుండా మీరు కాపాడుకోకుండా, మనుషులందరి ఎడల మేలైనది ఏదో నువ్వు గుర్తించక దాన్ని వెంటాడకుండా, ఒక వ్యక్తిలో సంతోషం ఎప్పటికీ అది సంతోషం కాదు. దేవుని స్తోత్రం కలదు. కనుక ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు. అప్పుడు వెడతెగక ప్రార్థన, వెడతెగక ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును. ఈ ప్రార్థనలో కూడా 5 విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును. చాలా మంది 10 నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి గంటలు ప్రార్థన చేసినట్టుగా అనిపించింది. 10 నిమిషాల కంటే ఎక్కువ చేయలేరండి. 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు, అక్కడి నుంచి తడుక్కోవాలి, అయ్యా 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 అనుకుంటా తడుక్కుంటూ చేస్తారు. కారణం ఏంటి? ఈ మొదట ముందున్న అనుభవాలను లేకపోతే నీ ప్రార్థన దేవునికి మహిమకరమైనదిగా మార్చబడదు. ఈ ముందున్న అనుభవాలన్నీ ఉండాలి. ముందున్న అనుభవాలను ఉన్నప్పుడు నీ ప్రార్థన ధారాళముగా దేవునికి మహిమకరమైన ప్రార్థనగా మార్చబడింది. అందుకనే ఆ దేవునికి మహిమకరమైన ప్రార్థన ఎప్పుడు నువ్వు చేయగలుగుతావంటే, మొదట నువ్వు సంతోషంగా ఉన్నావా? నువ్వు సంతోషంగా లేకపోతే ఆ సంతోషపరిచే దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎలా చేయగలుగుతావు? అందుకని ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలంటే ఒకటి కీడుని ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి ఎడల మేలైన దానిని వెంటాడాలంట. దేవుని స్తోత్రం కలుగును. అప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. అప్పుడు వెడతెగక ప్రార్థన అంటే గంట ప్రార్థన చేస్తే ఎప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది. దేవుని స్తోత్రం కలుగును. చాలా మందికి ప్రార్థన చేస్తారు కానీ ఎలా చేయాలో తెలియదు. ప్రార్థన అనుభవాలు తెలియదండి. దేవుని స్తోత్రం కలుగును. అందుకని ప్రార్థనలోకి వెళ్ళటమే మొదట అవసరాలనే కుండలు పగిలిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును. అందులో ప్రార్థన ఎలా చేయాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషకరమైన ప్రార్థన దేవునికి మహిమకరంగా ఎలా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఈ 5 నిమిషాలు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కింద ఖాళీ పేపర్ ఉంది కదా, దాని మీద రాసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును. మొదటిగా వెడతెగక చేసే ప్రార్థన. నీ ప్రార్థన బహు బలమైనదిగా మార్చబడాలంటే నీ ప్రార్థనలో మొదటగా దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును. ఏం చేయాలి? ఎడతెగక చేసే ప్రార్థన, గంటలు గంటలు చేసే ప్రార్థన విలువైనదిగా మార్చబడాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించాలి. దేవుని సామర్థ్యాన్ని గుర్తించకుండా నీ అవసరాలు ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యెహోషాపాతు కనబడతాడు, యోధా రాజు అయిన. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. అక్కడ అతడు 3 దేశాల నుండి రాజులు దండెత్తి తన రాజ్యం మీద వస్తున్నప్పుడు యెహోషాపాతుకి వారిని ఎదుర్కోగలిగిన బలమైన సైన్యము లేదు, వారికి ఎదుర్కోగలిగిన సామర్థ్యము లేదు, వారిని ఎదుర్కొనే ధైర్యము లేదు. అప్పుడు యెహోషాపాతు దేవుని మీద ఆధారపడినట్లుగా మనకు కనబడుతున్నాడు. అతను దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. మందిరంలోకి వెళ్ళిపోయి మనస్సులో ఎటువంటి ఆందోళన గలిబిలు లేకుండా దేవునికి తన్ను తాను అప్పగించుకున్న ప్రార్థనే అక్కడ యెహోషాపాతు చేసినది. మనస్సు నిలుపుకుని ప్రార్థన చేశాడు. ఆ మనస్సు నిలుపుకుని చేసిన ప్రార్థనలో ఈ 6వ వచనం చదవండి ఒకసారి. మా
చూడండి, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను వేలువాడవు నీవే. నీవు బాహుబలము కలిగిన దేవుడు, పరాక్రమము కలిగిన వాడు. నిన్ను ఎదిరించుటకు దేవునికి స్తోత్రం కలుగు. ఏమన్నాడండి? ఏమంటున్నాడు? దేవుని సామర్థ్యాన్ని వర్ణిస్తున్నాడు. మా పితరుల దేవా యెహోవా ఎక్కడ ఉండేవాడంటండి? ఆకాశము నుండి నరులందరూ చూస్తున్నాడు. మంచి వారిని చెడ్డవారిని చూస్తున్నాడు. ఎవరిని విడిచిపెడతలేరు. అదే ప్రకటన అంటాడు, ఎలా ఉన్నవాడిని అలా ఉండను, ఎవరిని వాడికి కోల్చిపోస్తానని అంటున్నాడు. ఒకవేళ భక్తి హీనతలో ఉండి భక్తి కలిగిన వారని చెప్పుకుని మోసపోతున్నారేమో, జాగ్రత్త. దేవుని వాక్యానికి లోబడక వాక్యానుసారంగా ఉన్నామని మోసపోతున్నారేమో, జాగ్రత్త. దేవుని అడుగుజాడలో నడవలేక నడిచేవారిగా ఉన్నామని మోసపోతున్నారేమో, జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటున్నాడు, వర్ణిస్తున్నాడు సామర్థ్యాన్ని. నీవు మా పితరుల దేవుడవు, ఆకాశముందు నా దేవుడవు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆకాశమందు నా దేవుడవు. ఎవరు నేలేవాడంటండి? నెబుకద్నెజరు అంటాడు, ఆయన రాజ్యములు శాశ్వతమైనవి, ఆయన రాజ్యములకు అంతము లేదు. ఈ లోక రాజ్యాలు అంతమైపోతాయి, ఈ లోక రాజ్యాలు పతనమైపోతాయి, కానీ దేవుని రాజ్యము అంతము లేదని అంటాడు నెబుకద్నెజరు. సాక్ష్యం ఇస్తారండి. వారి దేవుడు పూజార్హుడు, వారి దేవుడు స్తోత్రార్హుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగు. చూడండి, వర్ణిస్తున్నాడు. అందుకనే ఆయన సామర్థ్యాన్ని ఇక్కడ ప్రియమైన యెహోషాపాతు అంటున్నాడండి, శత్రువులను ఎదిరించడానికి బలము లేని వాడై, సైన్యము లేని వాడై, సత్తవ లేని వాడై దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం కలుగు. మనస్సు నిలుపుకొని, పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశమందు ఉన్నావు, నువ్వు మానవ రాజ్యములను వేలువాడవై ఉన్నావు. ఎలాంటి వాడంటండి? బాహుబలము కలిగి. అంటే అర్థం ఏంటి? నీ బాహుబలం అంటే ఆయన చేయి సాగితే చాలంటండి, శత్రువులు అంతరించిపోయారు. బాహు అంటే అస్తం, బాహు అంటే ఆయన అస్తం అండి. బాహుబలము కలిగిన వాడిని. నీ చెయ్యి సాగితే ఎర్ర సముద్రం ఆరిపోయింది. నీ చెయ్యి సాగితే ప్రియమైన ఆ శత్రు సైన్యం అంతా మారిపోయారు. నువ్వు చెయ్యి సాగితే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉప్పొంగి వెగిసి పడుతున్న అలలు మిక్కిలి నిమ్మలమైపోయింది. బాహుబలము కలిగిన వాడిని, పరాక్రమము కలిగిన వాడిని అని బలము సాగు. ఎన్ని రాజ్యములు ఒకటైనా, ప్రపంచమంతా ఒకటైనా, దేవుణ్ణి ఎదిరించడానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లేచిన ఏది కూడా ఆయన ఎదిరించలేమంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆయన చెయ్యి విడిచిపెడితే ఎదిరిస్తావేమో, ఆయనకి ఇష్టమైతే ఎదిరిస్తావేమో. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టం లేకపోతే ఆ ప్రపంచమంతా ఒకటైనా ఆయన ఎదిరించలేదు అని ఆ సామర్థ్యం ఎత్తిపెట్టి ప్రార్థించారండి. ఎవరు? యెహోషాపాతు, అలాగే యోధాజనులు, స్త్రీలేని పురుషులేని సంటి పిల్లలు, సన్నపాలు తాగే పిల్లలకు కూడా పాలు ఇవ్వకుండా సామర్థ్యం ఎత్తిపెట్టి ప్రార్థించారు కనుక వారి చేతికి మట్టి అవ్వకుండా శత్రువులందరినీ కుప్పలు కుప్పలుగా సవాలుగా పడిపోయారు. చూడండి, దీని స్తోత్రం కలుగు. అందుకని వెనతెగక ప్రార్థనలో మొదటి నీ అంశం ఏంటయ్యారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సామర్థ్యమును గురించి ప్రార్థన చేయాలి. రెండవది, ఆయన కార్యములను గురించి ప్రార్థన చేయాలి. ఆయన సామర్థ్యం, ఆయన బలము,
ఆయన తెలివి, ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన పరాక్రమము, ఇవి సామర్థ్యం. ఇప్పుడు రెండవది ఆయన కార్యములను గూర్చి దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయాలంటండి? ఆయన కార్యములను గూర్చి దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఏంటి ఆయన కార్యములు? దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్తుడైన దావీదు మహారాజు అంటాడు, కీర్తన గ్రంథం 78వ కీర్తన గ్రంథం 72వ వచనం చూడండి. కీర్తన గ్రంథం, అతడు యథార్థ హృదయుడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని కార్యములో దేవుని కార్యాలను మనం వర్ణించాలంటే మొదట మన హృదయం ఏమై ఉండాలండి? యథార్థత కలిగి ఉండాలి. అంటే ఆయన చేసిన కార్యాలను గురించి మన సాక్ష్యం ఇవ్వాలంటే మన హృదయము యథార్థత కలిగి ఉండాలి. ఈ హృదయం యథార్థత కలిగి లేకపోతే దేవునికి చెందాల్సిన ఘనత మనం ఏం చేస్తామంటే మనం పొందేసుకుంటాం. ఇది నా వలన జరిగింది, ఇది నేను చేశాను, ఇది నేనే చేశాను, ఇది నా బలమను, ఇది నా తెలివను, ఇది నా గొప్పతనమను మనల్ని మనం ఏం చేసుకుంటాం? గొప్ప చేసుకుంటాం. కానీ దేవుని కార్యాలు, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ కార్యాలను వివరణ చేయాలంటే మొదట మనం యథార్థ హృదయం కలిగిన వారమై ఉండాలి. యథార్థ హృదయులు మాత్రమే దేవుని కార్యాలను వివరణ చేస్తారు. దేవుని గురించి వివరణ ఎవరు చేస్తారంటే యథార్థ హృదయులు. ఇక్కడ దావీదు దేవుని దృష్టి యథార్థ హృదయుడిగా ఉన్నాడు. అతడు అంటున్నాడు, రాజ్య సింహాసనం ఎక్కగానే ప్రియదేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే అతడు యథార్థ హృదయుడై సత్యముతో వారిని పాలించాడు. సత్యముతో వారిని పాలించాడు, కార్యముల యందు నేర్పరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి నేర్పాడంట? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి క్రమములో దేవుని కార్యాలంట తలపోసుకునేవాడంట దావీదు. అందుకని కీర్తనలో బహుగా వర్ణిస్తామంటారు. దేవుని కార్యాలంట దినదినము తలపోసుకునేవాడంట. ఆ 103వ కీర్తనలో కూడా అంటున్నాడు, ఆయన చేసిన కార్యములలో దేనిని మరొకని ఎవరితో చెబుతున్నాడండి? ఎవరితో? మనం ఇతరులతో చెప్పవలసినవే. చాలా మంది చెబుతారండి ఇతరులతో, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలని చెబుతాడు. కానీ ఇది ఈ పొల్ల తీసి ఇట్లా కూడా ఏర్పడుతుంది ఇతరులు చెప్పటానికి. యేసు ప్రభువు వారు దేవుని సారూప్యము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని మెచ్చుకొనలేదు. కానీ ఏమయ్యాడు? మనుషుడిగా పుట్టి దాసుని సారూప్యమును ధరించుకుని తనను తాను రిక్తుని నడుముకు తువాల కట్టుకుని శిష్యులు పాదాలు కడిగాడంటండి. ఇవి కార్యాలు తగ్గించుకున్నాడు. విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు. ఈ మహిమను వదిలితే ఈ మహిమను వదిలి నేనెందుకు వెళ్ళాలి శ్రమలోనికి అలా అనుకోలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడిగా శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కార్యముల యందు నేర్పరి. అది కట్టినాడు. ఎవరికో చెప్పటం కాదు, తనతో చెప్పుకుంటే నా ప్రాణమా యెహోవానే సన్నిధించాలి, నా అంతరంగములక సమస్త అవయవములారా ఆయనే సన్నిధించాలి అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. మనిషి రోజున ఇంకంటే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, నువ్వు మరవబడిపోతావు. ఆయన నీ జీవితంలో చేసిన కార్యములను ఎవరైతే మర్చిపోతారో వారి జీవిత విధానాలంట ముగింపులకు వచ్చేస్తాయి అంటండి. ముగింపులకు వచ్చేస్తాయి. అందుకని ముసలో పుండైపోయేంత వరకు మంచంలో శక్తిని కోల్పోయిన స్థితి వరకు బ్రతికాడు. కానీ దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ స్థితిలో కూడా దేవుణ్ణి ఏం చేశాడు? కార్యములను జ్ఞాపకం చేశాడండి. అందుకని ఆయన చేసిన ఉపకార్యములను, అంటే
అంటే మంచి కార్యాలు, ఆయన చేసిన ఉత్తమమైన మంచి కార్యాలలో దేనిని మరవద్దు నా ప్రాణమా. మరిచావా? ఈ శరీరాన్ని నిర్దాక్షిణంగా వదిలేయాల్సిన దినము ఆసనం అయిపోయింది అని దినదినము ఆయన కార్యాలను గురించి వెల్లడి చేశారు. అందుకని ఆ కార్యాలని ఆయన చేయటమే కాదు, ఏం చేశాడండి? ఆ 72 ఏమన్నాడు? నా కార్యముల యందు నేర్పరి. నేర్పరి అంటే నేర్పించాడు. దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు నేర్పించాడు. ఏంటా కార్యాలు? నేనైతే ఒక సామాన్యుడిని, ఒక బలహీనుడిని, గొర్రెల దొడ్డికి పరిమితిని, కానీ ఆయన మహా ఉన్నతమైన కృప ఈ ఇజ్రాయేలుకి రాజ్య సింహాసనం మీద కూర్చుండబెట్టింది. ఆయన కార్యములు ఎంత గొప్పవయ్యా, ఆయన కార్యములు ఎంత దొడ్డవి బలమైనవి అని వర్ణించాడు. అందుకనే నీ ప్రార్థనలో రెండవదిగా, ఒకటి ఆయన సామర్థ్యం గొప్పతనాన్ని, రెండవది ఆయన చేసిన కార్యములను గూర్చి మనం దేని స్తోత్రం. మూడవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీడు అంటాడు కదా, అదే దశలో రాసిన పత్రికలో, ప్రతి విషయమునందును యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ చదవబడిన 5:16 అంటాడు. ప్రతి విషయంలో ఎప్పుడు చెల్లించాలి? సంతోషం ఉన్నప్పుడే కాదు, బాధలో కూడా, అన్ని కలిగినప్పుడే కాదు, కరువులో కూడా, కష్టములో కూడా. ప్రభువా, ఇలా ఉండటం నీకు ఇష్టమేమో, ఇలా బ్రతుకుట నీకు ఇష్టమేమో, ఇది నీకు ఇష్టమైనదేమో అని ఆ కలిగి ఉన్న జీవితాన్ని బట్టంట, జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టంట దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయట క్రీస్తు యేసునందు మీ ఎడల దేవుని చిత్తము. దేవుని స్తోత్రం కలుగు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? బాధ వచ్చిందని బాధపడుతూ కూర్చోవడం కాదు, బాధ వచ్చిందని కృంగిపోతూ కూర్చోవడం కాదు. ఏంటో నా బ్రతుకు, అందరూ బాగానే ఉన్నారు, నేను ఎట్టయిపోయానని కృంగిపోతా ఉంటే ఇంకా నీ సమస్యలు ఎక్కువైపోతాయి. ఆ సమస్యల్లో కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చితిని గనుక దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కలగాలంటండి? ఇంకా దేవుడు ఏంటి అని అనుకుంటున్నారు చూసినోళ్ళు. ఇంకా దేవుడా దేవుడు అంటున్నాడు ఏంటి? ఇంకా సిగ్గు రాలేదా? ఇంకా బుద్ధి రాలేదా? ఇంకా అర్థం కావట్లేదా? ఇంత నష్టమైపోయినా ఒకప్పుడు ఊసు దేశమందు అతని వంటి ధనవంతుడు లేడని చెప్పుకున్నారుగా. ఆ ఒక్క రోజునైనా ఏవుతో కలిసి బోధన చేస్తే అదే నా జీవితానికి ధన్యము అనుకున్నారు కదా. కానీ ఒక రోజునంట ఏవు జీవితంలో అట్టడుగులోకి వచ్చేసిన స్థితి వచ్చిందంట. ఆ స్థితిలో కూడా ధనము కలిగి ఉన్నప్పుడు ఎలా దేవుని ప్రేమించాడు, ధనము కలిగి ఉన్నప్పుడు దేవుని ఎలా స్తుతించాడు, ధనము కలిగినప్పుడు దేవునికి ఎలా ప్రార్థన చేశాడు, అన్ని కలిగినప్పుడు ఎలా ప్రార్థన చేశాడు. ఆ సమస్తమును పోయిన తర్వాత కూడా ఒంటిగా ఒక్కడు మిగిలిపోయాడండి. దేవుని స్తోత్రం కలుగు. అప్పుడు కూడా అంటున్నాడు, నా తల్లి గర్భం నుంచి నేనేం తెచ్చాను ఆయన, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అన్ని నువ్వు ఇచ్చినయేగా. మనుషులను నీవు ఇచ్చావు, ధనాన్ని నీవు ఇచ్చావు, వస్త్రాలు నీవు ఇచ్చావు, ఆరోగ్యం నీవు ఇచ్చావు, ఔషధం నీవు ఇచ్చావు, కుటుంబాన్ని నీవు ఇచ్చావు, అన్ని నువ్వు ఇచ్చినయేగా. కనుక నేను వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చినయే కనుక ఆ నేనుండగా అన్ని తీసుకుని పోయినా నీకే మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా.
ఈ ఏబు యొక్క జీవిత అనుభవం అనేది చాలా ఆశ్చర్యకరమైనది. ఇది అర్థం చేసుకుంటే చాలా ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే ఈ శ్రమలో ఒక గొప్ప అనుభవం మనకు నేర్పిద్దాం. నేను స్తోత్రం కలుగుతాను. చూడండి, బలం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు, ధనం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు. మనం కొంచెం సమాజంలో కొంచెం పేరు పొంది గొప్పవారు అయ్యామనుకోండి, కనబడినోడల్లా మన పేరు చెప్పుకుంటారు. నేను స్తోత్రం కలుగునుగా. కానీ నీ ఆత్మీయమైన అనుభవము, ఎవరు నీతో ఉంటారు, ఎవరు నీతో ఉండగలుగుతారంటే అన్ని ఉన్నప్పుడు ఉండేది అందరూ ఉంటారు. లోకం అనేది అన్ని ఉన్నప్పుడు ఉంటుంది, అందరూ ఉన్నప్పుడు ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, మంచి పేరు సంపాదిస్తే అందరూ మావాడని అంటారు. దేని స్తోత్రం కలుగును. నీ పరిస్థితులు తారుమారైపోయిన రోజున ఏమంటారు తెలుసా? వారెవరో నాకు తెలియదు. దేని స్తోత్రం కలుగును. వారెవరో నేను అడగము. ప్రియమైన బిడ్డలారా, అదే పరిస్థితి ఏబుకు ఎదురైంది. ఈ అనుభవం ఏంటంటే, ధనం ఉన్నప్పుడు ఏబుతో కలిసి ఒక్క పూట భోజనం చేస్తున్నా సాలే, నా జీవితం ధన్యమైపోయింది అనుకున్నారే. వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నవారు అనుకున్న ఉండవచ్చు, ఇవన్నీ నా గొప్పతనాలు అనుకుని ఉండవచ్చు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆయన లేనిలో అట్టడుకు వెళ్ళిపోయాడు. ఊజు దేశంలో అతని వంటి ధనవంతుడు లేడని సాక్ష్యం ఎలా వచ్చిందో, అతని వంటి దరిద్రుడు కూడా లేడు అని ఆ దేశ ప్రజలందరూ మాట్లాడుకున్న సమయంలోనంట ఏబు పక్షంలో ఉన్న దేవుడయ్యా, బాగా బ్రతికినోడయ్యా, అనేకులకు మేలు చేసినోడయ్యా, అనేక కడుపు చూసి ఆహారం పెట్టిన వాడయ్యా, వారి బాధ చూసి సహాయం చేసేవాడయ్యా అని ఒక్కళ్ళకైనా కనికరం కలిగిందా? కనీసం తన భార్య కూడా రాలేదు. ఇంకా ఎందుకయ్యా దేవుడా దేవుడా దేవుడు అంటున్నావు? దేవుణ్ణి దూషిస్తే నువ్వు కూడా పోతావు. దేని స్తోత్రం కలుగును. తిరస్కరించు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును. ఏమంటాడు? ఇది నీ మాట కాదు, ఇది మూర్ఖుల మాట. ఇది మూర్ఖుల మాట, కృతజ్ఞత లేని వారి మాట అండి. దేవుని ఎడల కృతజ్ఞత లేని వారి మాట, దేవుని ఎడల అవసరానికి భక్తి చేసిన వారి మాట అండి. ప్రభువుని అవసరానికి వాడుకున్న వారి మాట అండి. ఇది అవసరానికి భక్తి చేసిన వారండి, అవసరానికి వాడుకున్నారండి, అవసరానికి ప్రభువా ప్రభు అని రాత్రి పగలు విరాయము లేకుండా ప్రియమైన బిడ్డలు ఆయన నిద్రపోనివ్వలేదండి. ఎవరికి స్తోత్రం కలుగును. ఇది ఎవరి మనవా తెలుసా? ఇది మూర్ఖుల మనవి. మూర్ఖురాలు మాట్లాడుతున్నా. ఎల్లప్పుడు మనము నేను అనుభవించే వారినేనా? అలాగనుకుంటే దరిద్రులుగానే ఉండిపోవాలా? లేదు లేదు, ఇది నా తండ్రి చిత్తము కాదు. ఏ మనుషుడైనా కొద్ది కాలం శ్రమని, కొద్ది కాలం సుఖాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్తాడు. ఈ లోకంలో ఎండ ఎంత ప్రాముఖ్యమో వర్షము కూడా అంతే ప్రాముఖ్యం. సూర్యుడు ఎంత ప్రాముఖ్యమో చంద్రుడు కూడా అంతే ప్రాముఖ్యం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అలాగనే దేని ప్రాధాన్యత దానికి ఉన్నది. కనుక శ్రమ లేకపోతే మానవ విలువ మనుషులకు తెలియదు. శ్రమ రాకపోతే ప్రియమైన బిడ్డలారా, నిన్ను ప్రేమించిన వారు ఎవరు నీకు తెలియదు. అందుకనే సంతోషంలో అందరూ ఉంటారు, శ్రమ వచ్చినప్పుడు అందరూ దూరం అయిపోతారు. ఆ శ్రమలో కూడా మనకు దగ్గరగా ఉన్న వారే నిజంగా మనం ప్రేమించేవారండి. ధనం ఉన్నప్పుడు మావాడని దగ్గర అయిపోతారు. ఆ కరువు నీకు వచ్చినప్పుడు తిన్నావా తినలేదా, ఈ రోజు నేను తిన్నాను అని నిన్ను అడిగిన వాడే నిజంగా నిన్ను ప్రేమిస్తున్నవాడు. దేని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏబు చరిత్ర ఒక ఆత్మ సంబంధమైన పునాదిని, ఒక ఆత్మ సంబంధమైన సామర్థ్యాన్ని నేర్పుతుందండి. శ్రమలో నిన్ను ప్రేమించినది ఎవరో, నీ కష్టకాలంలో నిన్ను ప్రేమించేది ఎవరో, నీ కష్ట సమయంలో నిన్ను ధైర్యపరిచినది ఎవరో, వారే నిజమైన క్రైస్తవుడు, వారే నిజమైన ప్రేమికుడు, వాడే నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకని ప్రియమైన బిడ్డలారా, మూడవదిగా దేని కొరకు ప్రార్థన చేయాలి? కృతజ్ఞత
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏది జరిగినా నీకు మహిమయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నా నీకు మహిమయ్యా. నేను ఎలా ఉన్నప్పటికైనా నీకే మహిమ కలగాలి. ఈ అనుభవాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో ఎప్పటికి నీ తల దించుకునే వారికి దేవుడు చేయడు. ఎప్పటికి నిన్ను అవమానానికి అప్పగించేవాడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఇది నాలుగో విషయం. ఎవరి కొరకు? నీకు విరోధంగా ఉన్న వారి కొరకు, దినదినం నేను బాధ పెట్టే వారి కొరకు, మాటల చేత, క్రియల చేత, ఆలోచన చేత కొట్టుకోకుండానే కొట్టినంత విధముగా మాట్లాడి బాధపడతారు చూసావా? వారి బ్రతుకులు మారాలయ్యా, వారి మనస్సులు మారాలయ్యా, వారి ఆలోచనలు మారాలయ్యా, వారి సత్యాన్ని తెలుసుకోవాలయ్యా, వారు నశించిపోకూడదయ్యా అని వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకని బైబిల్ గ్రంథంలో అనేక హతసాక్షులు ఎందుకు అయిపోయారు తెలుసండి? తిరగబడటం వారి చేతగా కాదు, కొట్టిన వారి కొట్టడం వారి చేతగా కాదు. వారే తింటున్నారు, వీళ్ళదే తింటున్నారు. వారు ఏం త్రాగారు, వీళ్ళదే త్రాగారు. వారు ఎక్కడ నివసించారు, వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. మరి ఎందుకు హతసాక్షులు అయిపోయారంటే, దేవునిని కలిగిన వాడు అనుకుంటాడంట, నేను చచ్చిపోతే పరలోకి వెళతాను. ఈ భక్తి లేని వాడు చనిపోతే నరకంలోనికి వెళతాడు అనే సంగతి వెరిగట్ట ప్రియమైన బిడ్డలారా, వాడిని క్షమిస్తాడన్న ప్రభువా మార్చయ్యా. వీడి సమయంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడయ్యా. వీడి సమయంలో చనిపోతే ఆ నరకానికి గురైపోతాడయ్యా. అది నీకు ఇష్టమైన కార్యము కాదు. వీడి ఎడల నీ ప్రణాళిక ఉన్నదయ్యా. వాడిని మార్చయ్య, వాడి మనసును మార్చయ్య, వాడి మాటలను మార్చయ్య, వాడి నడకను మార్చయ్య, వాడి తీరును మార్చయ్య అని వాడిని మార్చని ఆ ప్రయత్నం చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా హతసాక్షులు అయిపోయారండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకని? వారు హతసాక్షులు అయిపోవటం వలన దేవుని రాజ్యానికి అంకితం చేయబడ్డారు. ఈ మార్పు లేని వారి వలన దేవుని స్తోత్రం కలుగునుగా నరకం ఎదురు చూస్తున్నదంట. అందుకనే వారిని ఈ లోకం విడిచిన తర్వాత నరకానికి పంపటం ఇష్టం లేక వారి క్షేమాన్ని కోరి బ్రతుకుతాడంట. దేవుని స్తోత్రం కలుగును. అందుకని ఎవరి కోసం ప్రార్థన చేయాలి? శత్రువుల కోసం, క్రూరంగా బ్రతుకుతున్నవారు, మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవారు, నచ్చినట్లుగా బ్రతుకుతున్నవారు, దేవుని వాక్యం వెలగక బ్రతుకుతున్నవారు ఆయన రాజ్యంలో సోటు లేదండి. ఆ రాజ్యంలో సోటు కొరకై వారు దానిని పొందడానికి కొరకు బ్రతికొండగానే ఆ మరణం వారిని తటాసించక మునిపే యేసు ప్రభువును ఒప్పుకొని చనిపోతే వారు కూడా పరలోకి వెళ్ళాలని ప్రియమైన దేవుని ఆశతో ప్రార్థించి అపసాక్షులైపోయారండి. అందుకని కొట్టిన వారిని కొట్టలేక వారు కొట్టిన దెబ్బలు చచ్చిపోయారండి. వారు రంపాలతో కొయ్యబడ్డారండి, బళ్ళాలతో పొడవబడ్డారండి, రాళ్లతో కొట్టి సంపబడ్డారండి. తిరిగి రాళ్ళు విసరలేక కాదు, తిరిగి కత్తి విసరలేక కాదు, తిరిగి రంపములు విసరలేక కాదు, తిరిగి కర్రలు విసరలేక కాదు. మేము చనిపోయినా ప్రభు రాజ్యానికి వెళ్తాం. వారు చనిపోతే, నేను విసిరిన రాయితో వాడు చనిపోతే నరకానికి వెళ్తాను, నేను విసిరిన కర్ర దెబ్బకు వాడు చనిపోతే నరకానికి వెళ్తాను అనే ప్రేమతోనంట దేవునికి ప్రార్థిస్తూ దేవుని వైపు చూసి హతసాక్షులైపోయారు. దేవుని స్తోత్రం కలుగును. అందుకని శత్రువుల కొరకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బైబిల్లో అపోస్తల కాలం స్తెఫను అంటాడు, తండ్రి ఆకాశం తెరబడుతూ అంటాడు, మీరేమి చేయించున్నారు మీరెరగనయ్యా, వీరిని క్షమించయ్యా అని అంటున్నాడు. ఎప్పుడు? రాళ్ళు గొప్పగా వేసేశారు, రక్తము మడుగులో పడిపోయాడు, రాళ్ళు గుట్టగా పడిపోయి రాళ్ళ కింద రక్తము కారుకుంటూ పడిపోతుంది. కన్నులెత్తి చూస్తుంటున్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారు మీరెరగను, వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. మరొక ప్రార్థన చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం ప్రియమైన బిడ్డలారా
17వ వచనం చూడండి. ఆదికాండం. అబ్రహాము దేవునిని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం ప్రార్థన చేశాడు అబ్రహాం? చెప్పండి, ఎవరి కోసం అండి? అబీమెలెకు అండి. గెరారు ప్రాంతంలో నివసిస్తున్న అబీమెలెకును తన ఇంటి వారి కొరకు ప్రార్థన చేశాడు. వీళ్ళు సన్మానం చేశారు అబ్రహాంకి. ఆ ప్రాంతంలోనంట అబ్రహాం అంటాడయ్యా, నువ్వు ఇలా ఎందుకు చేసావనంటే ఈ ప్రాంతంలో ఉన్నారు దేవుని భయం లేదయ్యా అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. 27 వచనాలు అనుకుంటా. దేవుని భయం లేని వారు, అందుకనే నా భార్యని నా చెల్లెలని చెప్పాల్సి వచ్చింది. నా భార్య అయితే నన్ను చంపేసి ఆమెను బ్రతికిస్తారు, తీసుకుని వెళ్ళిపోతానని చెల్లెలని చెప్పాల్సి వచ్చిందయ్యా. ఎందుకంటే ఈ ప్రజలకు దేవుని భయం లేదు. అందుకని మాట అడ్డవేయాల్సి వచ్చింది. అందుకని అప్పుడు మరుగు మాట ఎందుకు చెప్పాలి? దేవుని భయం లేని వారి ఎదుట, దేవుని నీతిని వెరగని వారి ఎదుట, ఓర్చుకోలేని వారి ఎదుట మాట మరుగు చెయ్యాలండి. అందుకనే పాము వలె వివేకం కలిగి ఉండాలన్నాడు ప్రభువుల వారు. పావురం వలె నిష్కపటంగా ఉండు, కపటం లేకుండా, కానీ పాము వలె వివేకంగా బ్రతుకు. కొన్ని మాటలు చెప్పేవి ఉంటాయి, చెప్పనివి ఉంటాయి. వివేకం కలిగి బ్రతకాలి. ఎందుకు చెప్పాడండి? అక్కడ దేవుని భయము లేని అల్లరి జనాంగం అంట భార్యను చెంది తను చంపేస్తారు, దేవుని ప్రణాళికను కోల్పోతాను. దేవుని స్తోత్రం కలుగుతుంది అని చెల్లెలని చెప్పుకుంటే ఒక రోజు ఆయన లేకుండా చూసి ఎత్తుకెళ్ళిపోయాడంట. ఎవరిని? సారాయిని. ఎవరు చెప్పుకోవాలో తెలియదు. ఎందుకని ఆ ప్రాంతానికి రాజు, ఆ గెరాల ప్రాంతానికి రాజు అండి. అబీమెలెకు రాజు. ఆ రాజు అబ్రహాం భార్య నిర్దాక్షిణ్యంగా ఎత్తుకెళ్ళిపోతే ఇప్పుడు సహజంగా గ్రామాల్లో పెద్దలు ఉంటారు, లేకపోతే ఒక ప్రాంతంలో పెద్దలు ఉంటారు. కొన్ని సమస్యలు ఆ ప్రతికూలతల్ని పెద్దల సమక్షంలో తీసుకుని వెళ్తారండి, వాళ్ళు న్యాయం చేస్తారని. మరి ఆ దేశానికి రాజు, ఆ రాజే తప్పు నడక నడిస్తే ఇంకెవరితో చెప్పుకుంటాడేంటి? అయ్యా, నా భార్యని ఇలా నీ ప్రాంతంలో పరవాసిగా నేను బ్రతుకుతుంటే నా భార్యను తీసుకుని వెళ్ళిపోయారని ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాజుతో చెప్పడానికి రాజే ఆ పని చేశాడు. ఇవాళ నేటి కాలంలో ఒక సమస్యని పెద్దవారిని గుర్తించి చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? వాళ్లే లోపాల్లో ఉన్నారు. ఇవాళ న్యాయం తీర్చేవాడే లోపంలో ఉన్నాడండి. న్యాయం తీర్చేవాడే దారి తప్పేస్తున్నాడు. ఇంకెవరితో చెప్పుకుంటాం? వాడే దొంగ అయితే ఎవరితో చెప్పుకుంటాం? వాడే నేరస్తుడు అయితే ఎవరితో చెప్పుకుంటాం? దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే ఆ రాత్రి అంట అబ్రహాము ఇల్లు ఎవరితో చెప్పుకోవాలి? ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడే కదా అబీమెలెకు అంటే. వాడే నా భార్యను ఎత్తుకెళ్ళిపోతే ఎవరితో చెప్పుకోవాలి అనుకుని ఆ రాత్రి దేవుని పాదాల దగ్గర ప్రార్థించాడంట. ఇదిగో నీ భార్యను తీసుకొస్తానని కానీ, భయపడి నాకు మేలు చేస్తానని కానీ దేవుడు ఏం చెప్పలేదు. ఆ ప్రార్థన విని దేవదూతను అబీమెలెకు ఇంటికి పంపించాడు. ఆ రాత్రి మనోడు మంచి నిద్రలో ఉన్నాడంట, లేపాడు. నువ్వు తీసుకుని వచ్చిన ఆ చిన్నది ఎవరో తెలుసా? ఇంతకుముందే ఒక ఆయన భార్యగా ఉన్నది. ఆమె విషయమై ఏదైనా నువ్వు తలపెడితే నిశ్చయముగా నువ్వు చస్తావు. ఆమెని తన భర్త దగ్గర పంపించాయి, తన యజమాని దగ్గర పంపించాయి. ఒకవేళ ఈ విషయంలో నా మాట వెనుక నువ్వు ఏ రాంగ్ స్టెప్ వేసినా నిశ్చయముగా నాశనాన్ని నీ మీద తెచ్చుకుంటామని చెప్పాడు. వెంటనే బంధువులను పిలిపించి, మనం ఏదో చేసి ఉబలాట పడుతున్నాం కానీ అతడు దేవునికి భయపడేవాడంట, దేవుని భక్తుడంట, అతడు ఒక ప్రవక్త అంట. కనుక అతని భార్య అంటే ఈ రాత్రి తెల్లారే వరకు ఆమెను కాపాడు, ఏమి జరగకుండా. ఆమె విషయమై ఏ నష్టం జరిగినా ముప్పు మీకు నాకే కలిగింది. ఆ అబీమెలెకు తన పని వారికి హెచ్చరిక చేసి రాత్రంతా నిద్రపోకుండా కాపలా కాసి, ఎందుకని
ఎవరికే దుర్బుద్ధి పుట్టిందో, ఎవడే పొరపాటు చేస్తాడో ఆ నాశనం ఆ దేశం మీదకి వచ్చేసింది. రాత్రి అంతా కాపలా కాసి అబ్రహాంని పిలిచి తన భార్యను అప్పగించేమయ్యా, ఇలా చేశావు, మమ్మల్ని అందరినీ నాశనానికి అప్పగించేవాడు కదా. అబీమెలెకు అంటున్నాడు, ఇక్కడ దేవుని భయం లేదయ్యా, అందుకని ఇలా చేశాను అని చెప్పి ప్రేమ దేవుని బిడ్డలారా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. మనం చేస్తాం ఆ ప్రార్థన? నిన్ను నష్టపరిచిన వారి కొరకు ప్రార్థన చేస్తావా? ఎందుకని ఒకవేళ నేను నష్టపరిచిన వారికి నువ్వు ప్రార్థన చేస్తే, వాడికి ఒకవేళ వాడికి మారు మనసు వస్తే ఇంకెప్పటికీ నిన్ను నష్టపరిచే ఆలోచన వాడు చేయడు. అందుకని నీకు వ్యతిరేకంగా ఉన్న వాడి కొరకు, నిన్ను బాధించే వాడి కొరకు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వాడి మనసు మారితే ఎప్పటికీ నీకు హాని చేసేవారు ఉండరు. అబ్రహాము ఆ ఇంట నిలబడి ఇంటిని దీవించమని ప్రార్థన చేస్తే అబ్రహాము ప్రార్థన బట్టి దీవించిన దేవుడు అబీమెలెకు తన ఇంటి వారందరినీ వారి బంధకం నుంచి విడిపించి బాగు చేసిన దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన విని వీరినే దీవిస్తే మరి నీ ప్రార్థన బట్టి నిన్ను దీవించడం మానతానా అని అబ్రహామును బహుగా దీవించాడు. అందుకనే 24వ అధ్యాయంలో రాయబడిన అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడిన వాడాయను. అన్ని విషయంలో దేవుడు దీవించాడు ఆయన్ని. కారణం ఏంటి? 4వదిగా నీ అనుభవం, నీ ప్రార్థన. శత్రువుల కొరకు ప్రార్థన చేయి, నిన్ను బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను తక్కువ చేసిన వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను ఇబ్బంది పెట్టిన వారి కొరకై ప్రార్థన చేయి. ఆ మనస్సు వారికి వస్తే నీకు శత్రువే ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా అప్పుడు అసలైనది, అప్పుడు చెయ్యాలి నీ గురించి. అప్పుడు ఎవరి గురించి చేయాలండి? 5వదిగా నీ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు వారు కూడా ఆ ఒలివ కొండ మీద, తండ్రి ఆ గడియ తటాసిస్తున్నది, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నట్టుంది. అయ్యా, నీ దాసురాలు దీనస్థితిని ఎరిగి, అయ్యా నీ దాసురాలు ఆ శ్రమను చూసి నీ దాసురాలుని కటాక్షించి నాకు ఒక మగ బిడ్డను దయచేయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ 4 అనుభవాల తర్వాత నీ ప్రార్థన నీకు క్షేమంగా మారింది. అందుకని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి విడతెగక ప్రార్థన. ఎప్పుడైతే ఈ చెప్పబడిన ఈ 5 అనుభవాలు రాసుకోండి. 1, దేవుని సామర్థ్యాన్ని గురించి ప్రార్థన చేయాలి, గొప్పతనం. 2, ఆయన చేసిన కార్యాల గురించి ప్రార్థన చేయాలి. 3, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం ఏ స్థితిలో ఉన్నా. 4, శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. 5, నీ కొరకు నీ స్థితిని బట్టి ప్రార్థన చేయి. ఈ 5 అనుభవాలు ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్ళగా తప్పకుండా ఒకదాని ఎమ్మడి వరుస సంఖ్యలో చేస్తాము. ఖచ్చితంగా సప్రిమదేవుడు విసుగు లేకుండా గంట కాదు కదా, గంటల ప్రార్థించాలని నీకు వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దాటి వెళ్ళడు. దేవుని స్తోత్రం కలుగును. అట్టి కృప మనందరి మీద ఉండును గాక. అట్టి కృపలో వర్ధిల్ల చేయను గాక. అట్టి కృపలో దీవెనకరంగా మార్చబడును గాక. అట్టి కృపను బట్టి వృద్ధి చేయబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలు చెల్లిస్తున్నా. కృప కలిగిన వాడా, కీడులకు ప్రతి కీడు ఎవరికి చేయబడ్డ మనుషులందరి ఎడలో మేలైనది చేయడానికి వెంటాడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు. విడతెగక ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ ఉపవాస స్వస్థత ఆరాధనలో ప్రభువా నీ కార్యము నూతన పరచండి.
ఈ దినమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నావు అయా. కూడిన నీ బిడ్డలను మేలుకరంగా మార్చబడను గాక. మీరే దీవెనకరంగా మార్చి, ఆశీర్వాదకరంగా మార్చి, అభివృద్ధి పరచి, సహాయం చేసి నీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకుని, ఘనత తెచ్చుకుని, తోడయ్యుండి కృపకి పాత్రులుగా మీరు చేసి నీ కృపలో భద్రపరిచి, బలపరిచి, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకే వ్యక్తులు